నిజామాబాద్ నగరంలో మానవీయ ఘటన చోటు చేసుకుంది. సొంత అన్నదమ్ములే తనని తీసుకొచ్చి బయట వేసిన ఘటన వెలుగు చూసింది. నేను 1979లో కండక్టర్గా అపాయింట్మెంట్ అయినా, 2014లో రిటైర్మెంట్ అయినా, 2021లో మా భార్య చనిపోయింది. జూలైలో నాకు పక్షవాతం వచ్చింది సార్. బిడ్డల్ని చదివించిన పెళ్లి చేసినావా? చూస్తా సార్, చదివించిన పెళ్లి చేసిన. నిజామాబాద్ నగరంలో మానవీయ ఘటన చోటు చేసుకుంది. గత 4 రోజులుగా కూడా తన కుటుంబ సభ్యుల్ని ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని తీసుకొచ్చి బయట రోడ్డు పక్కన పాడేశారు. ఇంత దారుణ ఘటన అంటే చాలా కాలంగా ఆర్టీసీలో తను డ్యూటీ చేశాడు. 2014 రిటైర్డ్ అయ్యాడు. మానసిక స్థితి బాగాలేదు, లేదా ఏదైతే పక్షవాతం వచ్చి ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో గత 4 రోజుల క్రితం సొంత అన్నదమ్ములే తనని తీసుకొచ్చి బయట వేసిన ఘటన వెలుగు చూసింది. గత 4 రోజుల నుంచి కూడా ఇక్కడ దీనగాథ ఏదైతే తన పరిస్థితి చూడొచ్చు, ఎంత అధ్వానంగా ఉందో చూడొచ్చు. గత 4 రోజులుగా నిన్న రాత్రి కూడా భారీ ఎత్తున ఉరుములతో కూర్చిన వర్షం కురిచింది. కానీ ఇంత దారుణ ఘటన చోటు చేసుకుంది. తన అన్నదమ్ములు కావచ్చు, తన కూతురు కావచ్చు. ఒక కూతురు మానసిక స్థితి బాగాలేదు. ఇంకో కూతురు సుచిత్ర, హైదరాబాద్లోని సుచిత్ర ఉంటుంది. దానికి సంబంధించిన వాళ్ళకు కూడా కాల్ చేసినప్పుడు కూడా మాకు సంబంధం లేదంటూ కూడా చెప్పారు. ఒకసారి తనతో మాట్లాడించే ప్రయత్నం, తన పేరేంది, తను ఎక్కడ ఉంటాడో, తన పరిస్థితి ఏందో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం. ఏం పేరు బాబు, నీ పేరు ఏం పేరు? నా పేరు కామెడీ ఉల్లయ్య. ఎవరు తీసుకొచ్చి పడేసారు? నేను 1979లో కండక్టర్గా అపాయింట్మెంట్ అయినా, 2014లో రిటైర్మెంట్ అయినా. దాని తర్వాత ఇంటనే ఉన్నా, వేరే వర్క్ చేసుకుంటా ఉండేటోళ్ళ. 2021లో మా భార్య చనిపోయింది. మేలో చచ్చిపోతే జూలైలో నాకు పక్షవాతం వచ్చింది సార్. పక్షవాతంతో న్యాయపడ్డా. సంవత్సరం తిరిగిన అటు ఇటు మెల్లగా 2 సంవత్సరం తర్వాత దాకా ఈ గత పట్టుకుంటే లేస్తలేదు. మా ఊరికి పంపిస్తే మా అల్లుడు పంపిస్తే మా తమ్ముడు లేకుండే. మా తమ్ముడు ఇక మేము కూడా చేయము కదా, బిడ్డ దగ్గరికి పోవని చెప్పి పంపిండు. బిడ్డ దగ్గరికి పోమని పంపితే మా అల్లుడు ఏం చేసిండు, చూసుకోలేదు. మా అల్లుడు ఈయనే ఉంచింది. ఇక బిడ్డల్ని చదివించిన పెళ్లి చేసినావా? చూస్తా సార్, చదివించిన పెళ్లి చేసిన. చూస్తుంది. ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు. కొడుకు ఏదో మానసిక స్థితి బాగాలేక చనిపోయాడు. ఇద్దరు బిడ్డలు ఉన్నప్పుడు కూడా ఒక బిడ్డే మానసిక స్థితి బాగాలేదు. తను నిజామాబాద్లో ఉంటుంది, కానీ ఇంకొక కూతురు కూడా హైదరాబాద్ సుచిత్రలో ఉంటుంది. తను కాల్ చేసినప్పుడు కూడా పట్టించుకోవట్లేదు. కానీ నిజామాబాద్లో ఇలాంటి ఘటనలకు సంబంధించి ఇలాంటి ఇష్యూస్ ఏవి ఉన్నా కూడా వెంటనే స్పందిస్తారు ఇందిరు యువత స్వచ్ఛంద సంస్థ. ఇప్పుడు వాళ్ళు కూడా గతంలో కూడా మనం ఇలాంటి వార్తలు చాలా ఇచ్చాం. ఇందిరు యువత స్వచ్ఛంద సంస్థ ఏదైతుందో వాళ్ళు ఏదైతే అనాథ శవాలకి అంత్యక్రియలు చేయడం కానీ ఇలాంటి విషయాల్లో వెంటనే స్పందిస్తారు. వాళ్ళు ఉన్నారు ప్రజెంట్, వాళ్ళు ఒకసారి మాట్లాడించే ప్రయత్నం. ఎట్లా తెలిసింది మీకు, అసలు ఏం జరిగింది, ఈయన పరిస్థితి ఏంటి సార్? సో 4 రోజుల క్రితం నుంచి ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చేసి వదిలేసి వెళ్ళారు అనేసి మున్సిపాలిటీ వాళ్ళు ఈరోజు ఉదయం కాల్ చేయడం జరిగింది. మార్నింగ్ 6 o'clockకే మేము లొకేషన్కి రావడంతో రాత్రి కూడా చాలా వర్షం పడింది. వర్షంలోనే అతను నానిపోయి ఉన్నాడు. తర్వాత అక్కడే మలమూత్రాల్లో కూడా కొట్టుమిట్టాడుతున్నాడు. ఇమీడియట్లీ కూడా ఆయన అన్ని వివరాలు అడిగి తెలుసుకోగా ఇక్కడే చిన్న కూతురు నిజామాబాద్ ఎల్లమ్మగుట్టలో ఉంటుంది. సో ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా మంచిగా లేదు. అల్లుడికి ఫోన్ చేయగానే ఇమీడియట్లీ కూడా అతను ఇక్కడికి రావడం జరిగింది. సో ఆయన వచ్చిన తర్వాత అన్ని అడ్రస్లు మేము తెలుసుకున్న తర్వాత సో ప్రస్తుతం అతన్ని అయితే ఇక్కడ ఉన్నటువంటి శ్రీ శిశు సంక్షేమ వయోవృద్ధుల శాఖ పీడీ మేడం కాల్ చేయడం జరిగింది. సో మేడం కూడా ఇమీడియట్లీ కూడా రెస్పాండ్ అయ్యారు, సానుకూలంగా స్పందించారు. మరి ఆయన ఎవరు చూసుకోలేనటువంటి పరిస్థితుల్లో రాంపూర్లో ఉన్నటువంటి ప్రభుత్వ అనాథ వృద్ధాశ్రమానికి తరలించడానికి కూడా మేడం అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడింది.
సఖీ కేంద్ర టీం కూడా ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు సఖీ కేంద్ర వెహికల్లో ప్రస్తుతం అతన్ని అయితే అక్కడికి షిఫ్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇది ఓవరాల్గా నిజామాబాద్లో జరిగిన విషాద ఘటనకు సంబంధించి ప్రస్తుతం అయితే తనని ఒక ఆశ్రమానికి తరలిస్తున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉంటాయి. కానీ 4 రోజుల క్రితం 4 రోజులుగా ఇక్కడ తనను తీసుకొచ్చి కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే అన్నదమ్ములు కావచ్చు తీసుకొచ్చి ఇక్కడ పాడేశారు. తన పరిస్థితి కూడా చెప్తున్నాడు. ఎప్పుడు నేను ఉద్యోగం చేశాను, ఎప్పుడు రిటైర్డ్ అయ్యాను, కానీ బిడ్డలు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, తీసుకొచ్చి పడిచారు, నన్ను చూసుకోవట్లేదు అనే విషయాన్ని చెప్తున్నాడు. కానీ ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అటు కుటుంబంలో ఉండొచ్చు. అలాగే ఇలాంటి విషయంలో వెంటనే స్పందిస్తున్న స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, ఇటు ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఇలాంటి ఘటనలో స్పందిస్తున్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలు మరోసారి కాకుండా చూడాల్సిన బాధ్యత అయితే ఉందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్ నుంచి. For more videos like this, subscribe Big TV channel.